హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ముక్కలు అందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మంచి ఫ్రై అవ్వడానికి. కలిపేసుకోవాలి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి. మొత్తం అంతా నీట్గా తీసుకొని అదే ఆయిల్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. కలిపేసుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మొత్తం అన్ని నీట్గా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, నీట్గా వేసేసుకొని అందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. 2 ఇలాచీలు, చెక్క, కొద్దిగా ఒక 3-4 లవంగాలు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు 1, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. మంచిగా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఆ రీతిగా చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పేస్ట్ మగ్గేంత వరకు, ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. గిన్నె అది మాడిపోకుండా. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అందులో కొద్దిగా కారము, సరిపడంత కారం వేసుకోవాలి. గరం మసాలా, ధనియా పొడి, చికెన్ మసాలా అవన్నీ వేసేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. అందులో ఎగ్స్ వేసుకొని కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలి. కొద్దిగా మగ్గాక కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అలా మూత పెట్టుకోవాలి. మూత తీసి 5 మినిట్స్ తర్వాత ఈ రీతిగా అయితే అంతా ఉడికిపోతుంది. మరోసారి కలిపేసుకొని ఇలా అడగంటకుండా ఈ రీతిగా ఉడుకుతుందా చూసుకొని అయిపోయాక ఒక బౌల్లోకి అయితే ఈ రీతిగా నీట్గా తీసుకోవాలండి. ఎగ్ కర్రీ రెడీ.